ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ వ్యూ. ఎంత చెప్పినా తక్కువే, ఎంత చూపించినా తక్కువే, ఎంత చూసినా సరిపోవట్లేదు నాకు. గుడ్ మార్నింగ్. టైం 7 అవుతుంది. 8 కల్లా మేము ఈ క్యాంప్ నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు క్వారీ పాస్ సబ్మిట్ చేయబోతున్నాం. అంటే ఈ ట్రెక్లోనే హైయెస్ట్ పాయింట్కి వెళ్ళబోతున్నాం. ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. టెంపరేచర్ ఎంత ఉందో తెలియదు, కానీ నా బాటిల్ నేను నైట్ బయట వదిలేసా. కొంచెం చిల్డ్ వాటర్ ఉంటే బాగుంటాయి అని చెప్పి. ఐ లైక్ చిల్డ్ వాటర్. సి గట్టుకుపోయాయి వాటర్. So that should tell us the temperature touched 0 degrees Celsius because water freezes at 0 degrees. Nice. Hey, morning. यहाँ पर हाथ दो थोड़ा, वो भी मजा आ जाएगा. साइड में कितना गरम है. This is not some fancy tea, కానీ టేస్ట్ ఉంటుంది భయ్యా. అబ్బో, ఒక్కొక్క సిప్పు స్వర్గం కనిపిస్తుంది. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది మెల్లగా. ఈ ట్రెక్ మొత్తంలో హీరో ఎవరంటే ద్రోణగిరి పర్వతం. ట్రెక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కనిపిస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినా కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది ట్రెక్ మౌంటైన్. సన్ రైజ్ అప్పుడు బాగుంటుంది, సన్సెట్ అప్పుడు బాగుంటుంది, మిడ్ డే బాగుంటుంది, నైట్ కనిపించదు. యా, మంచి మంచి వ్యూస్. ఐ జస్ట్ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఈ గోప్రోలో వైడ్ యాంగిల్ ఉంటుంది కాబట్టి మీకు అంత కనిపించదు. టెలిఫోటో లెన్స్ ఉంటే క్రేజీ పిక్చర్స్ వస్తాయి. మీరు చూసే ఉంటారు వ్లాగ్లో. క్యాంప్ సైట్ రీచ్ అయిన తర్వాత నేను రికార్డ్ చేయలేదు బికాజ్ నా బ్యాటరీస్ అన్నీ డెడ్. నా పవర్ బ్యాంక్ అన్నీ ఛార్జింగ్ అయిపోయింది, నా బ్యాటరీస్ చచ్చిపోయినాయి, నా కెమెరాలో ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఐ హ్యావ్ టు సేవ్ ఇట్. సో అందుకే నేను మధ్యాహ్నం నుంచి ఏమీ షూట్ చేయలేదు నైట్ వరకు. కానీ సంథింగ్ ఇంట్రెస్టింగ్ హ్యాపెండ్. సో ఇద్దరు వచ్చారు, ఒక ఫోటో తీయమని చెప్పారు. ఫోటో తీసా, చాలా బాగా వచ్చింది ఫోటో కూడా. సో వెంటనే వి ఇంట్రడ్యూస్డ్ అవర్ సెల్వ్స్, పరిచయం చేసుకున్నాం ఒకరినొకరం, కొంచెం మాట్లాడుకున్నాం. అండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ హ్యాపెన్ బికాజ్ ఇంత ఎలివేషన్కి వచ్చిన తర్వాత మనకి ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఉండదు. ఓకే, ఎవరికాల పవర్ బ్యాంక్స్ తెచ్చుకుంటారు, కానీ అది చాలా స్కేర్స్. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, మనీ కూడా ఇక్కడ మ్యాటర్ కాదు. మీ దగ్గర ఛార్జింగ్ ఉంటే చాలా గ్రేట్ అది. లైక్ యూ రియలీ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ ఎలక్ట్రిసిటీ, యూ డోంట్ వాంట్ టు షేర్ యువర్ ఎలక్ట్రిసిటీ. ఎవరన్నా పవర్ బ్యాంక్ అడిగినా చాలామంది నాకు ఛార్జింగ్ తక్కువ ఉంది, నేను ఇవ్వలేను అని చెప్తారు. సర్ప్రైజింగ్లీ వాళ్ళు నాకు ఆఫర్ చేశారు, మీకు ఛార్జింగ్ అడిగారు, ఏంటి మీరేం షూట్ చేయట్లేదా, మీరేం బ్లాగరా అని చెప్తే కాదని చెప్పాను. నాట్ ఎ బ్లాగర్ యట్. సో వాళ్ళు అడిగారు ఎందుకేం షూట్ చేయట్లేదు అంటే, నా బ్యాటరీస్ అన్నీ చచ్చిపోయినాయి, ఐ డోంట్ హ్యావ్ ఛార్జ్ అంటే, యూ కెన్ టేక్ అవర్ పవర్ బ్యాంక్ అన్నారు. మా పవర్ బ్యాంక్ తీసుకుని ఛార్జింగ్ చేసుకోండి అన్నారు. అండ్ దట్ ఫెల్ట్ సో హోల్సమ్. ఒక్క ఫోటోనే తీసింది మళ్ళీ నేను. దే ఆర్ వెరీ జనరస్, దే ఆఫర్డ్ మీ దే పవర్ బ్యాంక్. సో అలాగా ఛార్జ్ చేసుకున్న కెమెరాస్ని ఐఎమ్ రికార్డింగ్ నౌ. ఇప్పుడు సమ్మర్ క్లైంబ్ చేస్తాం కదా, దానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ సమ్మర్ క్లైంబ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా మీకు ఛార్జింగ్ కావాలంటే చెప్పండి, మేము ఇస్తామని చెప్తున్నారు. హ్యావ్ బ్యూటిఫుల్. లైక్ ఐ సెడ్, మన దగ్గర ఏమీ లేవు, కెమెరా లేవు, ఫోన్ లేదు, ఏమీ లేదు. కానీ స్కై మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిన్న క్లియర్ స్కై, మూన్ కూడా లేదు ఆ టైంకి. సో స్టార్స్ అన్ని చాలా బాగా కనిపించాయి. సో నేను ఇలాగా చీకటి పడిన తర్వాత కంప్లీట్గా వచ్చి అక్కడ పడుకున్నా. జస్ట్ అలా పడుకుని పైకి చూస్తున్నా, చలి, కాళ్ళు వణుకుతున్నాయి. కళ్ళు మూసుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత నా గొరక్క నేనే లేచాను. నిద్రపోయా ఇక్కడ ఈ ప్లేస్లో, అంత చలిలో. వదిలితే అలా పడుకునే ఉన్నాము రాత్రి అంతా.
కానీ స్టార్స్ చాలా బాగా కనిపించాయి. కొన్ని పిక్చర్స్ కూడా తీసా, చూపిస్తా మీకు, డిస్ప్లే చేస్తా. చాలా బాగా వచ్చాయి. అండ్ ఆ పవర్ బ్యాంక్ ఇచ్చిన అమ్మాయి ఉంది కదా, తను కూడా వచ్చింది ఫొటోస్ దిగడానికి. పాపం చాలా 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 కోఆపరేట్ చేసింది. తనకి ఫొటోస్ కావాలనుకుంటా, మరి నాట్ షూర్. షీ కేమ్ ఇంత చలిలో. ఆబ్వియస్లీ నాకంటే ఇంకొక ఆప్షన్ లేదు చలిలో. ఇంకా వణుక్కుంటూ ఫోటోలు తీసాము. బాగా వచ్చాయి పిక్చర్స్. నైట్ స్కై, కింద తిను, బాగా వచ్చింది. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు టేక్ పిక్చర్స్ లైక్ దట్, నైట్ స్కైవి. ఐ గాట్ ద మిల్కీ వే వన్ సైడ్, ఇంకొక సైడ్ మౌంటైన్, అండ్ దానిపైన స్టార్స్, కింద పైన్ ట్రీస్. అది నా ఫేవరెట్ పిక్చర్. సో నిన్న నైట్ అలా జరిగిందనమాట. బ్రేక్ఫాస్ట్ కాల్ చూద్దాం ఏమేమి పెట్టారు. జస్ట్ చపాతి. ఇవాళ మెనూ అంత గొప్పగా లేదు. సో ఓకే, సరిపోతుంది. మన దగ్గర అన్నయ్య ఇచ్చిన ప్రోటీన్ బార్స్ ఉన్నాయి, ఒక 2 వేసేస్తా లోపల. అండ్ చపాతి. మంచి స్పాట్ ఎత్తుక్కుని కూర్చుని తిందాం. బాబా సన్ రైజ్ అవుతుంది. సన్ రైజ్ కూడా ఎలా అవుతుంది తెలుసా? నేను చెప్పలేను. I hope you can see it in this. సూర్యుడు ఇప్పుడే ఉదయించాడు. మాకు ఆ కొండ వచ్చింది కదా, సో కొండ వెనకాల నుంచి ఎండ తగులుతుంటే హాయిగా ఉంటుంది. ఓ అది నా టెంట్. ఛార్జింగ్ లేకపోవడం వల్ల మీకు ఈ క్యాంప్ సైట్ గురించి కానీ, క్యాంప్స్, టెంట్స్, వీటి గురించి ఏం చెప్పలేదు. సన్లైట్ రావడంతో చలి చాలా తగ్గిపోయింది. నీట్గా ఎలాగో రెడీ అవ్వాలి. ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎలాగో స్వెట్ వస్తుందని చెప్పాను కదా మీకు, సో ఇవన్నీ తీసేయాలి. మేబీ టాప్కి వెళ్ళిన తర్వాత చలి వస్తుంది, అక్కడికి ఒక జాకెట్ పెట్టుకోవాలి అంతే. ఆల్మోస్ట్ రెడీ అయిపోయాం. కొంచెం వార్మప్ చేసుకుని విల్ స్టార్ట్ ఫర్ ద సమ్మిట్. సమ్మిట్కి స్టార్ట్ అయిపోయాం. లీవింగ్ ద టెంట్స్. ఇక్కడ నుంచి ఒక 2 hours అనుకుంటా. డైరెక్ట్ పైకి వెళ్ళాకే బ్లాక్ చేస్తా, మధ్యలో ఆగేదే లేదు. పైకి కొద్దీ తలనొప్పి వస్తుంది. దిస్ ఇస్ నాట్ గుడ్. యా, ఆల్టిట్యూడ్, బికాస్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్. లెట్స్ గో, చూద్దాం. వి రీచ్డ్ ద ఫస్ట్ బ్రేక్ పాయింట్. హెడేక్ కొంచెం బెటర్ అవుతుంది. మేబీ యాజ్ అగైన్ ఆల్టిట్యూడ్ కొంచెం అడ్జస్ట్ అవుతుందేమో. అన్ఫార్చునేట్లీ మాకు హాట్ వాటర్ ఇవ్వలేదు మార్నింగ్, కూల్ వాటర్ తాగాలి. ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఇంకా గడ్డ ఉంది. ట్రీస్ అన్నీ తగ్గిపోతున్నాయి. అండ్ దాట్ పాయింట్ ఐ డోంట్ థింక్ ట్రీస్ ఏమి ఉండవు. సమ్మిట్లో అయ్యే వరకు ఏది రికార్డ్ చేయకూడదు అనుకున్నాను, కానీ ఈ వ్యూస్ చూడాలి. ట్రీ లైన్ అంతా అయిపోయింది, ఇంకా పైన ట్రీస్ ఏమీ ఉండవు, అంతా ఈ మెడోసే ఉంటాయి. అది వెనకాల వ్యూ. ఓకే,
ఇప్పుడు ముందు వ్యూ చూపిస్తా. ఇది ముందు వ్యూ. మాటలు రావట్లేదు నాకు చెప్పడానికి. 360 చూపించందా? ఇంకంతా రాకీ ప్యాచెస్. చూడండి అక్కడ జనం ఎంత చిన్నగా కనపడుతున్నారు. ఇది మా బ్యాచ్ ఫోటో దిగుతున్నారు. Like I said, it's only gonna get better. ఇంకొక బ్రేక్ తీసుకుంటున్నాం. అండ్ దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ స్పాట్ ఫర్ అ పర్ఫెక్ట్ వ్యూ. మోస్ట్ పీక్ వరకు వచ్చేసాం. అక్కడ నుంచి మా పీక్ కనిపిస్తుంది మోస్ట్. కొంచెం రిస్కీ ప్యాచ్, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. सीधे ही जाओगे नीचे। अरे हमारे यूट्यूबर भैया यहाँ पे से यूट्यूबर से खड़े हो लास्ट में पहुँचा दूँ आपको यहाँ से। अरे जाने दो उनको, आ जाओ। चलो भैया। हाँ ठीक है उसके बाद बस अपने हाँ बैठना नहीं है, बैठना नहीं है। अरे आपके सामने चट्टान खड़ा हो रखा, क्यों डर रहे? ये बैग पीछे से न दब दिया। अरे तेल सूदी का ये काम मत करो। थैंक यू सो मच. నేను వాటర్ పట్టుకుంటున్నాడు వాటర్ నుంచి. మెల్లగా దిగుతున్నారు, జాగ్రత్తగా దింపుతున్నారు. चलो भाई जी अंदर चलो जाओ बाहर जा जाए। चलो 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 भैया लोग तो आते बीच रहेंगे. में रोके चल जाएंगे, फटाफट 2 मिनट लेंगे बस। ये పూల్ అయ్యామంటే కింద పడిపోతాం, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. కనిపిస్తున్నారా? అలా చాలా స్లోప్ ఉంది, స్లిప్పరీ ఉన్నాయి, రాకీ ఉంది. అలా వెళ్ళి అక్కడ క్రాస్ చేసి ఇలా వచ్చాం. యా, టుడేస్ లైక్ ఎవ్రీ డే దెర్ ఈస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. చూసినట్టు అసలు బోరే కొట్టట్లేదు. ఫస్ట్ డే విలేజెస్ నుంచి వచ్చాము, సెకండ్ డే ఫారెస్ట్ నుంచి వచ్చాము, ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ బ్యూటిఫుల్ హ్యూజ్ ల్యాండ్స్కేప్స్. ఎంత చెప్పినా తక్కువే. నేను బ్రేక్ తీసుకుంటున్నాం, ఆల్మోస్ట్ వచ్చేసాం. చూసి ఆ ఫ్లాగ్ కనిపిస్తుంది అక్కడ. సో మా ట్రెక్ లీడర్ చిన్న ఛాలెంజ్ ఇచ్చాడు, ఇక్కడ నుంచి 10 minutesలో అక్కడికి వెళ్ళగలమా లేదా అని. క్యాన్ వి వెళ్ళగలమా లేదా? ఒక్కడు సీరియస్గా తీసుకుని నడిచేస్తున్నాడు.
చూద్దాం. మొరైస్ అట్లీస్ట్ హాఫ్ వేనా రీచ్ అవ్వాలి 5 minutesలో. అండ్ నెక్స్ట్ హాఫ్ కొంచెం స్టీప్ ఎక్కువ ఉంది. ఒక 7 minutesలో రీచ్ అయినా, ఇఫ్ నాట్ 10, we can make it in 12 minutes. It's just still impressive. 5 minutes అయింది, ఇంకా సగం పైనే ఉంటుంది. more than 45 degrees inclination ఉంటుంది. More than 45. 10 minutes passed already. As you can see, I gave everything I got and I'm almost there. I can literally hear my own heartbeat. నా గుండె శబ్దం నాకు వినిపిస్తుంది. Let's go. వచ్చేసాం. వేసిపోయి చూడండి ఎలా కూర్చున్నారు. So this is the view you get from the top of Quarry Pass Peak. ఫొటోస్ చూపిస్తా, వీడియోస్ తీయడానికి ట్రై చేస్తా, బట్ యా ఇక్కడ చూస్తే వచ్చే ఆ ఫీల్ మీకు ఫొటోస్లో చూసినా వీడియోస్లో చూసినా రాదు. బట్ స్టిల్ ఐల్ ట్రై. This is the view you get. Still ఇంకా ఉంది. So, Quarry Pass summit all అయింది. Now we are going back to Kulara campsite. చేస్తున్నారంటే స్నో చూడాలి అంటే పక్క కొండ పైన చిన్న మొక్క ఉంది, అదిగో ఆ మొక్క మీదకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు స్నోని. బాయ్ గుల్గుల్. యా, గుల్గుల్ అన్న ఒక అమ్మాయి పరిచయం అయింది. ఇటు దిగేది ఇటు కదా, చాలా ఫ్రెండ్లీగా ఉంది. ఫొటోస్ తీసుకున్నాం బాగా, నైస్. నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ స్నో ప్యాచ్ మీదకి వెళ్ళడం. ఒకసారి అంటే లైక్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ కేదార్కాంత, ఆ స్నో ఇవన్నీ చూపి ఎక్కవు, మళ్ళీ పైదాకా ఎక్కడం ఎందుకు అని చెప్పి లైట్ తీసుకున్నాను నేను. ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ వ్యూ. ఎంత చెప్పినా తక్కువే, ఎంత చూపించినా తక్కువే, ఎంత చూసినా సరిపోవట్లేదు నాకు. వర్త్ ఇట్ బ్రో.
ఎక్కేటప్పుడు కాళ్ళ నొప్పులు వస్తాయి, ఆయాసం వస్తుంది. ఇలాంటి వ్యూస్ చూసాక అవేమీ గుర్తురావు. ఈ అందం ఆ నొప్పులకి మించి మొత్తానికి క్యాంప్కి వచ్చేసాం. ఎక్కేటప్పుడు ఆయాసం వస్తుంది కానీ దిగేటప్పుడు కాళ్ళు చచ్చిపోతాయి అంతే. కాళ్ళు, యువర్ లెగ్స్ విల్ బీ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. మార్క్ మై వర్డ్స్. ఈ ప్రకృతి అందాలను ఎలాగైతే నేను వర్ణించలేనో వచ్చే నొప్పులు కూడా అంతే, చెప్తే అర్థం కాదు. ఇది మా క్యూట్ క్యాంప్ సైట్. ఇలా వెళ్తే అది నా టెంట్. దట్ ఈస్ మై టెంట్. సో ఈ లోపల ఇంకొక జిప్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకుని ఇది 3 మెంబర్స్కి టెంట్. 3 స్లీపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి, సరిపోతుంది ప్లేస్. అండ్ ఇలా వెనక్కి వస్తే ముందులాగే ఇక్కడ లగేజ్ పెట్టుకుంటాం. సో లోపల స్పేస్ ఎక్కువ ఉంటుంది. సో బ్యాగ్లో వెనకాల పడేసుకుంటే లోపల మాకు పడుకోవడానికి స్పేస్ ఉంటుంది. అలాగా ట్రెక్ పోల్ ఇక్కడ పడేసి నాకు ఎందుకో హెడేక్ వస్తుంది. పైకి వెళ్ళే దగ్గర నుంచి స్టార్ట్ అయింది లైట్గా, ఇప్పుడు కొంచెం పెరిగింది హెడేక్. కానీ అయినా వెంటనే పడుకోకూడదు, ట్రెక్ నుంచి వచ్చిన వెంటనే పడుకోవద్దని చెప్తారు. ఐ డోంట్ నో ద రీజన్ ఎగ్జాక్ట్లీ, బట్ సో యా, యూ నాట్ సపోజ్ టు స్లీప్ రైట్ ఆఫ్టర్ ద ట్రెక్. కొంచెంసేపు అక్లమటైజ్ అవ్వాలి, కొంచెంసేపు అటు ఇటు తిరగాలి, నైట్ పడుకోవాలి అలాగా. సో చలి స్టార్ట్ అయిపోయింది. ఈ కొండ అడ్డొచ్చేస్తుంది, లైక్ సూర్యుడు అస్తమిస్తున్నాడు కదా. సో మేము షాడో సైడ్ ఉన్నాం కాబట్టి మాకు త్వరగా సన్లైట్ పోయింది. సో చలి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. నిన్న థర్మల్స్ అవన్నీ వేసేసుకుంటా, సో ఐ కెన్ బీ వార్మ్ అండ్ కౌజీ. ఇది మన లంచ్ వాళ్ళకి, చపాతీ, రైస్ అండ్ సమ్ కర్రీ. నైట్ ఎలాగో డిన్నర్ పెడతారు కదా, ఎలాగో చేసే పెద్ద పని ఏం లేదు, సరిపోతుంది మాత్రం. తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని స్టార్ట్ షూటింగ్ వీడియోస్ అగైన్. సో ఆల్ డ్రెస్డ్ అప్ in thermals. So let's start out with the mellaga. We're wondering why toilet paper. I'll show you. సో క్యాంప్ సైట్కి దూరంగా చిన్న టెంట్స్ కనబడుతున్నాయా, అవే మా టాయిలెట్స్. సో ఇక్కడ మనకి అంత ఫెసిలిటీస్ ఉండవమ్మా. ఒక గొయ్యి తవ్వి పెడతారు, చుట్టూ టెంట్ వేసి పెడతారు, ఆ టెంట్లో వెళ్ళడమే. అండ్ వాటర్ యూజ్ చేయకూడదు, దీస్ ఆర్ డ్రై టాయిలెట్స్. సో ఫారినర్స్ లాగా టిష్యూ పేపర్ యూజ్ చేయాలి, సారీ టాయిలెట్ పేపర్ యూజ్ చేయాలి. లోపలికి నేను చూపించను, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఇనీషియల్లీ, తర్వాత అలవాటు అయిపోతుంది బికాస్ వీ డోంట్ హ్యావ్ అదర్ ఆప్షన్. ప్లస్ ఇట్ కైండ్ ఆఫ్ హెల్ప్స్ టు, బికాస్ వాటర్ చాలా చల్లగా ఉంటాయి కదా. ట్రస్ట్ మీ, బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది, అంత చల్లగా ఉంటాయి వాటర్. సో
it sometimes makes sense. Tissue paper, you know, you don't have to get wet hands and that's what I meant. So తడవాల్సిన అవసరం ఉండదు. అమ్మయ్యా. సో దిస్ ఈజ్ మై క్యాంప్ సైట్, దట్ ఈజ్ మై టెంట్. మీకు చూపిస్తా అన్న విషయం అది మా టాయిలెట్స్. సో ఆల్ డన్ అండ్ సెట్. ఇంతటితో ఇవాళకి సమాప్తం. ఎండ్ ఆఫ్ ద డే. ఇంకా కొంచెం లైట్ ఉంది, ఫొటోస్ ఏమైనా తీయడానికి ట్రై చేస్తా, బట్ మోస్ట్లీ కొంచెం హెడేక్ వస్తుంది నాకు. నాట్ టూ మచ్, బట్ హెడేక్ అయితే ఉంది. ఐ విల్ ట్రై టు టేక్ రెస్ట్. ఇంకా రేపు మార్నింగ్ డిసెండ్ ఉంటుంది, కాళ్ళు చచ్చిపోతాయి, మామూలుగా ఉండదు. బికాస్ మేము 2 days కవర్ చేసిన అప్ ట్రాక్ సింగిల్ డేలో కొట్టేస్తాం కిందకి, ఓకేనా. సో కొంచెం హెక్టిక్ ఉంటుంది. రూమ్కి వెళ్ళంగానే ఫస్ట్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవాలి, చచ్చిపోయింది పాపం అది ఫస్ట్ డేనే. అండ్ ఐ షుడ్ టేక్ ఏ హాట్ షవర్, వేడివేడిగా షవర్ చేసి పడుకుంటాను ఇంకా, అంతే.